ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వాక్యం చదువుతారు. అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని ఆమేన్. ప్రభు అయిన యెహోవా ఇజ్రాయేలు ప్రజలతో చెప్తున్న ఒక అద్భుతమైన మాట. 2వ వాక్యంలో ఏమంటాడంటే, నీవు ఆయన ఆజ్ఞల్ని గైకొందువో లేదో, ఆయన ఆజ్ఞల్ని గైకొంటావో లేదో అని ఆయన తెలుసుకున్నట్లట ఆయనట నిన్నట అణిచాడట. చాలామందికి ఒక ప్రశ్న, నేను ఇంత యథార్థంగా ఉంటున్నా కదా, ఇంత భక్తిగా ఉంటున్నా కదా, దేవుడు నన్ను ఎందుకు పరీక్ష పెడుతున్నాడు, దేవుడు నాకు ఎందుకు ఇంత శ్రమ అనుమతిస్తున్నాడు అని ఒక పర్సనల్ క్వశ్చన్ ఉంటుందండి. నేనేం తప్పు చేస్తున్నాను, నాకు ఇంత శ్రమ పెడుతున్నాడు దేవుడు, ఎందుకు ఇంత శ్రమలోంచి నన్ను నడిపిస్తున్నాడు అని మీలో చాలామందికి ఒక ప్రశ్న కలగవచ్చు. నేనేం తప్పు చేయకపోయినా ఎందుకు నన్ను ఇంత పరీక్షల మార్గంలో నడిపిస్తున్నాడు, శోధన మార్గంలో తీసుకెళ్తున్నాడు అని అంటే, ఆయన నిన్ను అణుస్తున్నాడు. అణచటం వేరే, అంటే ప్రెస్ చేస్తున్నాడు. ప్రెస్ అయినప్పుడల్లా ప్రెషర్ పెరుగుద్దాడు. ఉంటే ఉంటుంది, పోతే పోద్ది. అప్పుడు అందుకని దేవుడు కూడా ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి నడుస్తున్నామో లేదో అని తెలుసుకోవటానికట ఆయనట అణుస్తాడట. అణిచి ఒక మంచి మాట ప్రభు అడుగుతున్నాడు. నీవు నా ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుస్తున్నావో లేదో తెలుసుకోవటానికి నేను నిన్ను అణుచు నిమిత్తం, నేను నిన్ను అణచటానికే అరణ్య మార్గంలో ఈ 40 సంవత్సరాలు నిన్ను నడిపించిన అండర్లైన్ తల పైకెత్తాడు. ఈ పూట మనకి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈ 2025 సంవత్సరం అంతా కూడా నడిపించిన మార్గాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నడిపించిన మార్గం, నడిపించబడిన మార్గం ఒకసారి ఆలోచించుకోవటం మంచిది. ప్రభు అంటారు, జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఆయన నడిపించిన మార్గం ఎక్కడ? అరణ్యంలో. ప్రియులారా, మన జీవితం కూడా దిక్కు దశ లేకుండా, గురి గమ్యం కనపడకుండా, దరి కానరాకుండా ఈ సంవత్సరం అంతా ఎవరికి మట్టుకు వాళ్ళు చెప్పగలిగిన మాట ఏంటంటే, అరణ్య మార్గమేనండి. అంత సాఫీగా జరిగింది కాదు, అంత సంతోషంగా గడిపింది కాదు. ఎటు చూసినా ఏ నెలకు ఆ నెల ఒక అరణ్య మార్గంలాగా వచ్చిందండి. అయినా సరే దేవుడు మమ్మల్ని నడిపించాడు, అయినా సరే దేవుడు మమ్మల్ని పోషించాడు, అయినా సరే దేవుడు మమ్మల్ని చెయ్యి విడవలేదు అనే సాక్ష్యాలు మీ నోట చెప్పకనే చెప్తూ ఉన్నారు. ఇది నిజం. ప్రియులారా, ఆయన అంటారు, నడిపించిన మార్గాన్ని ఒకసారి జ్ఞాపకముకు తెచ్చుకో, జ్ఞాపకమునకు తెచ్చుకో. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టే ఇంకా మనం బ్రతికి బట్టగట్టి ఈ 2025 సంవత్సరంలో చివరి ఆదివారం దినం ఆయన సముఖంలో ఎలా కూర్చోగలిగాం. ఆయన జ్ఞాపకాల్లో మరవబడిన వారు మరుభూమిలో కలిసిపోయారు. తెలుసునా? ఇప్పటి వరకు మనం ఏమై ఉన్నామో అది కేవలం, చెప్పాలి, గట్టిగా మాట్లాడాలి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమై ఉన్నామో దేవుడి కృపయై ఉన్నాం. ప్రభు కోరుకుంటున్న కోరిక ఏంటంటే, నడిపించిన మార్గాన్ని జ్ఞాపకమునకు తెచ్చుకో.
మనమట నడిపించబడిన మార్గం ఒక్కసారి జ్ఞాపకాలకు రిమైండ్ చేసుకోమని ఆయన చెప్తున్నారు. అలా చేసుకుంటే ఏంటి ప్రయోజనం? ఎందుకు జ్ఞాపకమునకు తెచ్చుకోమంటున్నాడు? ఎందుకు? ఎలా నడిపించాడు ఆయన? ఆ అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటున్న ద్వారా నీకేం కలుగుతారో 3 ముక్కలు చెప్తాను, బాగా ఆలకించ. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒకసారి గట్టిగా చదవండి. ఏమొస్తున్నాయి? ఇజ్రాయెల్ ప్రజలకి ఏం జ్ఞాపకం వస్తున్నాయండి? మరలా చదువున్నాను. అదిగో ఉచితంగా పెట్టారు వాళ్ళు. మరి దేవుడు ఏమైనా బిల్లు వేసాడా? దేవుడు ఏమైనా డబ్బులు అడిగాడండి? కొంతమంది అండి తినేదేమో మెట్టినింటి సొమ్ము, పెళ్ళైన తర్వాత ఎవరు సొమ్ము తింటారు? పాడేది మాత్రం ఎవరు పాట పాడతారు తెలుసా? చెప్పరే? మా అమ్మగా ఉంది, మా అమ్మ డబ్బులు ఇచ్చింది. మరి భర్త ఇచ్చే ఏంటి పిచ్చి నోట్ల? మా అమ్మ 500 ఇచ్చింది ఏడాదికి ఒకసారి. పాపం చూడండి, వాళ్ళ అమ్మ ఇస్తేనేమో అంత పెద్దదా? మరి ఈడు 24 గంటలకు ఏమండి చెమటోర్చి తెచ్చేది అంత ఎవరిది? ఏనాడు మా ఆయన ఇచ్చాడని పుట్టింట్లో ఎప్పుడని చెప్తూ మా అమ్మ ఇచ్చింది. తినేదంతా ఈడు సొమ్మే, పాడేది మాత్రం పుట్టింటి పాట. కొంతమంది, మీరెవరు కాదు సుమా, మళ్ళీ లేనిపోయిన గొడవ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా మాటేనండి, మీ భర్తకి ఎంత గౌరవిస్తే నీకు అంత గౌరవం. నీ భర్త మీదనే నీ గౌరవం ఆధారపడుతుంది అనేది నిజం. ప్రియులారా, నా మాటినా, వీళ్ళండి దేవుడు ఎప్పుడు వీళ్ళ డబ్బులు అడగలేదు, వీళ్ళకి ఏమీ ఖర్చు పెట్టిలే. పైగా ఉచితంగా వాళ్ళు ఎవరిని కనపరుస్తున్నారండి? ఎవండి? వీళ్ళకి ఏం గుర్తు వస్తున్నాయి? జ్ఞాపకం ఏం చేసుకుంటున్నారు వీళ్ళు? పగలు మేఘమై రాత్రి అగ్ని ముందు నడుస్తూ అనుక్షణం వారి ఎదుట నిలబడి నడిపిస్తున్న ఆయన్ని వదిలిపెట్టి వీళ్ళకి ఏం జ్ఞాపకాలు వస్తున్నాయి? ఐగుప్తులో మేము ఉచితముగా, మరి ఉచితంగా పనిచేశారంటారా? వాళ్ళకి గొడ్డు చాకిరీ చేశారుగా, బానిస బతుకులు బతికారుగా. బతికితే బతికిం, కానీ వాళ్ళు ఫ్రీగా పెట్టారు. కొంతమందికి అండి ఫ్రీ అంటే మహా పిచ్చి, ఫ్రీగా వచ్చిందంటే మహా ఇష్టం, ఉచితం. అందుకే గవర్నమెంట్లు కూడా జనాల నాడిని పట్టుకుని, ప్రభుత్వాల నాయకులు ఏమండి ఉచితం 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 అని దోచుకుంటున్నా కూడా అడిగే ప్రసక్తి లేకుండా, కోట్లు దోచుకుంటున్నా అడిగేవాడిని దిక్కు లేకుండా ఈ జనాన్ని పిచ్చోళ్ళని చేసి ఉచిత పథకాలకు అలవాటు చేసి బానిసలుగా మారుస్తున్నాయి ప్రభుత్వాలు. పిల్లరా, మనిషి నైజం ఏంటంటే ఎట్టున్నారా, దేవుని సహాయాన్ని ఘనపరచరు. మనుషులు ఎప్పుడో ఏదో చేస్తే దాన్ని మాత్రం 100 సార్లు చెప్పుకుంటారు. ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఆయన రెక్కల నీడలో బ్రతుకుతూ ఆయన చేత నడిపించబడుతూ కూడా ఈ సంఖ్యాకాండలు వాళ్ళకి ఏం జ్ఞాపకం వస్తున్నాయి? చదవాలి. పోనీ మటన్ కాదు, బిర్యానీ కాదండి, చెప్పుకునే దానికన్నా బుద్ధి ఉండాలి లేదా? కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు, ఇదేంట్రా? పైగా ఉచితంగా తిన్నామంటారు. ఎవరితో? మోషేతోటి. మేము ఉచితంగా తిన్నామండి, అవి జ్ఞాపకం వస్తున్నాయి. ఏమన్నా సందర్భమేనా? ఏమన్నా సముచితమేనా? విన్నారండి? దేవుడు ఆకాశ పక్షుల కంటే శ్రేష్టంగా వీళ్ళని పోషిస్తుంటే, అనుదినం ఆవరించి నడిపిస్తుంటే వీళ్ళకి ఏం జ్ఞాపకం వస్తున్నాయట?
అమ్మ ఉచితముగా తినిన ముందు చేపలు. అయ్యి బాబోయ్, మనిషికి నాన్ వెజ్ అంటే కొంచెం బలహీనత, అది ఆది నుంచే ఉంది, ఇప్పుడుది కాదు. ఇది నాన్ వెజ్ అంటే కొంచెం అమితమైన ప్రేమ. చేపలు, కీరకాయలు, దోసకాయలు, అసలు ఈ గుర్తొచ్చేవేనా మీకు? అసలు గుర్తొస్తాయా? కనీసం కళ్ళలో గుర్తొస్తాయి. ఆకుకూరలు, తోటకూరలు, దోసకాయలు, దొండకాయలు. అసలు ఎంత చిరాకో కొంతమందికి అయితే. చీ, ఎప్పుడు కూరగాయలేనా? చీ. మరి ఇశ్రాయేలు ప్రజలకి ఎందుకు గుర్తు వస్తున్నాయి? దేవుని సహాయం లెక్కలేక, దేవుని కార్యాలు గుర్తులేక ఏం జ్ఞాపకం వచ్చినాయట? ఉచితముగా తిన్న తిండి గుర్తు వచ్చిందట. మరి దేవుడు ఉచితంగా పెట్టలా? విన్నారండి? మనుషుల నైజం ఇలా ఉంటుంది. అదే సంఖ్యాకాండం 10వ అధ్యాయం 9వ వాక్యం చదువుతారు. వచ్చి అంతకుముందు 10వ అధ్యాయంలో ప్రభు చెప్పారు వీళ్ళకి, మీరు మీ శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు 2 బోర్లు పట్టుకుని వెళ్ళండి. జనాన్ని సమకూర్చడానికి, యుద్ధానికి సిద్ధపరచడానికి సమకూర్చే బోర ఒకటి, యుద్ధానికి వెళ్ళటానికి మేలుకొలిపే బోర. యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా ఈ బోరలు ఊదాలి. అలా బోరలు ఊదుకుంటూ యుద్ధానికి వెళ్ళినట్లయితే మీరు ఎవరికి జ్ఞాపకం చేయబడతారు తెలుసునా? ఆమె ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి 10వ అధ్యాయంలో. మీరు ఎప్పుడైతే బోరలు ఊదుతారో అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు చేసే ప్రతి యుద్ధంలో బోరలు ఊదాలి. ఏంటి ఆ బోర్లు అంటే, దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు మనం చెప్పే స్తోత్రాలు ఉన్నాయే. మీరు ప్రార్థన యుద్ధాన్ని మొదలుపెట్టారనుకోండి, ఆ యుద్ధము ముగించాలి లోపల నువ్వేమని చెప్పి వెళ్తావు? ఇక్కడి నుంచి కార్యము జరగక మునిపి నువ్వేం చెప్పి వెళ్తున్నావు? ఇక్కడ స్తోత్రం. ప్రార్థన ఆలకించిన దేవా నీకు స్తోత్రం. కార్యము చేయబోతున్న దేవా, యుద్ధము చెయ్యక ముందే ఏం చెప్పి వెళ్తున్నావు? బోరలు ఊదితే ఆయన అన్నారు 10వ అధ్యాయంలో, మీరు యెహోవా సన్నిధిలో జ్ఞాపకము చేయబడి శత్రువుల నుండి రక్షింపబడుదురు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 10వ వాక్యం కూడా, మరియు ఉత్సవ దినమందును ఎప్పుడెప్పుడు ఊదాలి? అదే 1వ తారీఖు ప్రార్థన. 1వ తారీఖు ఎందుకు పెడతారు? నెలల అంటే నెల ప్రారంభంలో మనం ఏం చేస్తున్నాం? బలిపీఠాలు కట్టి దేవునికి అర్పించుకుని ఆ నెలంతటిని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచి అప్పగించుకుని ప్రారంభిస్తున్నాం. అందుకే ఆయన అంటారు, ఉత్సవ దినములందును, నియామక కాలమందును, నెలల ప్రారంభమందును మీరు దహన బలులు కానీ సమాధాన బలులు కానీ అర్పించినప్పుడు ఏ బోరలు? స్తోత్ర బలులు అనే బోరలు ఓదాలా. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైతే ఈ స్తోత్ర బలులని అర్పిన బోరలు ఊదుతారో, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మొర ఆలకించిన దేవా నీకు స్తోత్రం, కన్నీళ్లు తూచినవాడా స్తోత్రం, నా కుటుంబంలో కార్యం చేయబోతున్నవాడా స్తోత్రం అని ఎప్పుడైతే చెప్పి వెళ్తావో, విన్నారండి, యెహోవా సన్నిధిలో నువ్వు జ్ఞాపకం చేయబడతావు. ఆమె శత్రువులు చేతుల్లో నుండి నువ్వేమవుతావో తెలిసినా, ఆమె జ్ఞాపకము చేయబడతావు. ఎప్పుడు? కృతజ్ఞతాస్తుతి అనే బోర నీ నోట ఎప్పుడు ఓదాలి. నియామకాల్లో కానీ ఉత్సవ కాలాల్లో కానీ
ఎట్నారా మన సన్నిధిలో, మన సంఘ పరిచర్లో స్తోత్రాలు ఎందుకు చెప్పిస్తున్నావు తెలుసునా? శత్రువు చేతుల్లోంచి తప్పించబడతాం. అందుకనే స్తోత్రం స్తోత్రం అని చెప్పాలి. స్తోత్రం అనే మాట నీ నోట ప్రతిధ్వనిస్తూనే ఉండాలి. అర్థమవుతుందండి? బోరలు ఊదినప్పుడు నీవు యెహోవా సన్నిధిలో జ్ఞాపకం చేయబడతావు. బోరలు ఊదినప్పుడు శత్రువుల చేతిలో నుండి తప్పించబడతావు. అంత మాత్రమే కాదు, నియామకాలంలో నువ్వు ఎప్పుడైతే బోరలు ఊదుతావో అప్పుడు అవి ఆమె నువ్వు చేసే స్తోత్ర బలి ఉందే, స్తోత్ర బలి, నా మాట ఏంటండి, నీవు స్తోత్రం చెప్పడం నేర్చుకోవాలి. ప్రతిదానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీవు చేసే ఈ కృతజ్ఞత బలి ఉందే, అది యెహోవా సన్నిధికి జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాని నేనే. ఆమె 10 అధ్యాయాలను చెప్పాడా? మీరు బోరలు ఊదినప్పుడు జ్ఞాపకం చేయబడతారు. 11 అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళకి ఏం జ్ఞాపకాలు వస్తున్నాయి అమ్మా? అంటే వీళ్ళు బోర్లు ఊతున్నట్ట, బోర్లు మడిసి లోపల పెట్టినట్ట? చెప్పాలా? నడిపించబడిన మార్గాన్ని జ్ఞాపకం తెచ్చుకోమంటుంది. ఇందుకే అర్థమవుతుందండి? నడిపించబడిన అరణ్య మార్గం ఏంటో ఒకసారి ఆలోచించమంటున్నాడు. జ్ఞాపకం చేసుకోనండి. బోరలు ఊదితే జయం, బోరలు ఊదితే క్షేమం, బోరలు ఊదితే శత్రువు చేతులను తప్పించబడతామని చెప్తే 11 అధ్యాయంకి వచ్చేసరికి ఏ బోరు ఊతున్నారు వీళ్ళు? అమ్మ ఉచితంగా అది ఆడు పెట్టాడు. మరి నేను పెట్టింది, నేను ఇచ్చింది, నేను నడిపించింది తుసే. ఇలాంటి వాళ్ళకి దేవుడు సహాయం చేయగలుగుతాడా? మన పెద్దోళ్ళు చేసిన తప్పు మనం కూడా చేయకుండా ఉండాలని. పిల్లరా, ఒకవేళ నువ్వు కోరుకున్నంత స్థాయిలో దేవుడు సహాయం చేయకపోయి ఉండొచ్చు. నీవు అడిగింది వెంటనే ఆయన చేయకపోయి ఉండొచ్చు. అయినంత మాత్రాన ఆయన నిన్ను విడిచిపెట్టాడా? అసంతృప్తి మాటలు ఎందుకు? అసంతృప్తితో కలిగిన మాటలు అసలు రావచ్చునా? రాకూడదండి. విన్నారా? సనుగులు భయంకరం. సనగకూడదు. దేవుని మీద అస్సలు సనగకూడదు. దేవుని మీద సనగకూడదు. దైవ సేవకుల మీద కూడా చెప్పాలా అమ్మా? శనిగారా తోడబుట్టిందని కూడా చూడకుండా దేవుడు ఏం పంపించాడండి అమ్మా? సొంత తమ్ముడి మీద సనిగింది. మోసేతో నేను దేవుడు మాట్లాడేది, నేను ఆరాధన చేయటం నాకు రాదా అని ఎగబడింది ఒక అక్క. ఆరాధన వచ్చినా దేవునికి ఆ వర్షిప్ లీడర్గా పెట్టినా నాయకుడికి లోబడాలి. అటు చిన్నోడో పెద్దోడో కాదు, నాయకుడు అంటే నాయకుడే. ఆమె దైవ నడిపింపులో చిన్న పెద్ద తేడా లేదండి. నడిపింపు అంటే నడిపింపే. నడిపింపుకు వ్యతిరేకంగా సనిగినా గొనిగినా నష్టపోయేది వాళ్ళే. అర్థమవుతుందండి? నడిపింపుకు లోబడితే ఆశీర్వాదం ఉంది, నడిపింపుకు తల వంచితే దీవెన ఉంది అనేది నిజం. మొదటిది వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకున్నారంటే, బోరలు ఊదవటం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వాళ్ళు అసంతృప్తిని ఊదుతున్నారు. వింటున్నారండి? ఐగుప్తులో ఉచితంగా తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయ ఐగుప్తు వస్తున్నాయి. దేవుడు చాలా బాధ అనిపించింది. ఇలాంటి వాళ్ళ రాత్రి పగలు కాచుకుంటుంది. ఇలాంటి వాళ్ళ వాగ్దాన దేశంలో తీసుకెళ్ళాలనుకుంటుంది. ఒకవేళ తీసుకెళ్ళినా దాని విలువ వీళ్ళకి తెలియదు. అందుకే ఆయన చాలా బాధపడుతూ అంటాడు, మిమ్మల్ని అణుచు నిమిత్తం నా ఆజ్ఞల్ని గైకొంటున్నారో లేదో మీరు తెలుసుకోవటానికి మిమ్మల్ని నేను అణుచు నిమిత్తం ఈ అరణ్య మార్గంలో నడిపించిన మార్గాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం
5వ అధ్యాయం 15వ వాక్యం చదువుతాను. ప్రభు అంటున్నారు, మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అసలు మనం ఎక్కడోళ్ళం? లోకంలో ఉన్నవాళ్ళం, లోకంలో నశించిపోతున్న వారం. ఇది ఎప్పటికీ మర్చిపోకూడదండి. ఈ రోజునేదో మనం అతిశయపడుతున్నాం, కానీ ఒకవేళ దేవుడే నిన్ను వెతికి రాకపోతే నువ్వెక్కడుండేదాన్ని తెలుసునా? మార్నింగ్ షోలో ఉండేదాన్ని. మహా అయితే మ్యాట్ని టికెట్లు పట్టుకుని తిరుగుతుండేవాళ్ళం. ఎవరు అనరా అనరు. దర్శించబడకపోతే మన పరిస్థితి అదే. అర్థమవుతుందండి? ఈ రోజున జీవం గల దేవుని మందిరంలో ఉన్నావంటే ఆయన కృప, ఆయన కృప. ఆయన అంటారు ఇక్కడ చాలా చక్కటి మాట్లాడు. మనం ఎవరు? ఐగుప్తులో ఉన్నప్పుడు మనం ఎవరు? పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడే. ఎవడు అవునన్నా కాదన్నాడు, దాసుడే. ఐగుప్తులో ఉన్నప్పుడు అదేంటది? బాహుబలం. ఎన్నారా? కండ చాచిన చేతి బలము చేతను. ఏమండి? కండ బలం, కనికర బలం. ఎన్నారా? బాహుబలము చేతను, చాపిన చేతి చేతను అక్కడ నుండి రప్పించాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి మనం? ఫస్ట్ బోరలు ఓదాల్సిన మనం అసంతృప్తి స్వరాన్ని ఓదకూడదని జ్ఞాపకం ఉంచుకోవాలి. అలా ఊదితే, అలాంటి స్వరం ఊదితే శత్రువు చేతిలోంచి తప్పించబడలేము. ఎట్నరా? శత్రువు చేతికి అప్పగించబడతామనేది నిజం. ఎట్నరా? మనం ఊదే అపస్వరం, అసంతృప్తి స్వరం, ఎట్నరండి, సనుగుల స్వరం, ఇది దేవునికి మరింత చికాకు తెప్పిస్తుందండి. శత్రువు చేతికి అప్పగిచ్చేస్తే ఇలాంటి వాళ్ళకి నేను లాగలేను, ఇలాంటి వాళ్ళతో నేను ఏగలేను అని వదిలేస్తాడు. మనం మాత్రం ఏం చేస్తాం? ఎంత చెప్పినా వినకపోయినా, ఎంత చెప్పి లాక్కొస్తున్నా సహనం తప్పిపోతే ఏం చేస్తాం? సహనం నశిస్తే ఏం చేస్తారు? మీరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? వదులుతారు లేదా? కొన్నిటిని వదలకూడదు. ఏం చేస్తాం? వదిలేసేది అయితే ఎప్పుడో వదిలేస్తాం. ఎట్నారండి? వదలకూడదు. ఏం చేస్తాం? సచ్చిన దాకా తప్పదండి. మెడగ పట్టిన పాము అట్ట కరవకు తప్పదట. అదన్న గరవాలి, మనమన్న గరవాలి, తప్పదు. ఎట్నారండి? కొన్ని అంతే. అలాగని వదలటానికి వీల్లేదు సుమా. అర్థమైన వాళ్ళకి అర్థమైనట్టు, అర్థమైన మేధావులు స్తోత్రం చెప్తున్నారు, అర్థం కాని వాళ్ళు తెల్లమొఖాలే చూస్తున్నారు. దేవుడు మేము దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకటి ఏం జ్ఞాపకం చేసుకోవాలి అమ్మా? బోరలు ఓదటం జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవది ఇక్కడ రాయబడుతుంది, యెహోవా బాహుబలము చేతను, చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించిన సంగతి ఏం చేసుకోవాలి మనం? అమ్మ, దేన్ని జ్ఞాపకం చేసుకోవాలా? అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో, మనం ఎవరమో అది మర్చిపోకూడదు, జ్ఞాపకాల్లో ఉంచుకోవాలి. ఒకప్పుడు ఐఎమ్ సిన్నర్, ఒకప్పుడు నేను లోకస్తుడిని, ఒకప్పుడు పాపాత్ముని, దుర్మార్గుణ్ణి అనే సంగతి మర్చిపోకూడదు. అలా మర్చిపోకపోతేనే ఎదుటి వ్యక్తిని నువ్వు గౌరవించగలుగుతావు, పాపంలో ఉన్న వ్యక్తి మీద జాలి పడగలుగుతావు. ధర్మశాస్త్రం పాపములో పట్టబడిన వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపమంటే నా ప్రభువు మాత్రమే. పాపము చేయని వాడెవడో ఆ మీద మొదట రాయి వేయండి అని చెప్తే, పెద్దవాళ్ళ మొదలుకొని చిన్న పిల్లల వరకు రాళ్ళు అక్కడ పడేసి తిరిగి వెళ్ళిపోయారట. యేసు ప్రభు తలెత్తి చూస్తే ఒక్కడు కనిపిస్తలేదు, యేసు మాత్రమే మిగిలేను. స్తోత్రం, హల్లెలూయా.
తలెత్తి చూసమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? అయ్యా, ఎవరు శిక్షించలేదయ్యా, నేను కూడా. ఏంటా కనికరం? మనం ఏ స్థితి నుంచి వచ్చామో మనం మర్చిపోకుండా ఉంటే ఎదుటి వాని మీద కనికరం చూపగలుగుతాం. మన పరిస్థితి ఒకప్పుడు అదే కదా అని వాళ్ళ మీద దయ చూపగలుగుతాం. అందుకని ఆయన అంటారు, చాచిన చేతి చేతను బాహుబలము చేతను ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన, అక్కడ నుండి రప్పించినని నీవు. ఆమేన్. అదే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 19వ వాక్యాన్ని ఒకసారి చదువుతారు. విన్నారా? ఐగుప్తులోంచి చాచిన చేత్తోని బాహుబలంతో ఎలా రప్పించాడు తెలుసా? అలా లేపి ఎలా తెచ్చేసి పెట్టలేదండి. మధ్యలో ఎన్నో నీ కళ్ళ ముందు తన బలాన్ని, తన శక్తిని నిరూపించి, అర్థమవుతుందండి, నీవు ఇక్కడికి రావటానికి ఎన్నో అద్భుతాలు చూడబట్టి ఇక్కడ ఉన్నావు, లేకపోతే ఎప్పుడో పోయేదాన్ని. మధ్యలో ఎన్నో సూచక క్రియలు ఆయన చూపిస్తూ వచ్చాడు. అర్థమవుతుందా? ఆయన ఏమంటాడంటే, నీ కన్నులు చూసిన గొప్ప శోధనల చేతను మహత్కార్యాల్ని, బాహుబలముని, చాచిన చేతిని బాగుగా, ఇంకా కొంచెం ఇక్కడ వివరంగా చెప్తున్నాడు. నీ కన్నులు చూశాయే ఆ గొప్ప సూచక క్రియలు. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు, మహనీయుడవు నీవేనయ్యా. హల్లెలూయా. ప్రభు అంటున్నారు, నీ కన్నులు చూశాయి గతంలో. ఈ సంవత్సర ఆఖరులో ప్రభు చాలా తేటగా మీ హృదయాలు కదిలించబడినట్లుగా మాట్లాడుతున్నాడు. నా ప్రభు మాటలు వినండి. గతంలో నీ కళ్ళు చూశాయి, దేవుని కార్యాలు ఎన్నో చూశాయి. వాళ్ళు ఎర్ర సముద్రం మాత్రం దాటారండి. అంతకంటే అగాధాలే నువ్వు దాటొచ్చావు అనేది నీకు తెలుసు, ఆయనకు తెలుసు. కాదా? నిజం కాదా? మరణపు అంచుల్లోంచి తప్పించబడ్డావు. కడుపు కాలిపోతున్న పరిస్థితుల్లోంచి తప్పించబడ్డావు. ఈరోజు ఉన్న ఈ క్షేమం ఆయన ఇచ్చింది కాదా? నీ నోట నవ్వుకి కారణం ఆయన కాదా? చాలామందికండి దీన్ని గుర్తుపట్టట్లేదు, దీన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఏదో అవ్వలేదు, ఏదో చేయలేదు నాకు దేవుడు, నేను అడిగింది చేయడు. ప్రతిదానికి సమయం ఉంటుంది, ప్రతిదానికి సమయం ఉంటుందండి. నీ ప్రార్థన చాలలేదేమో,
నీ కన్నీరు చాలలేదేమో, ఎందుకు పరీక్షించుకోవు? ఎందుకు నిన్ను పరీక్షించుకోవు? ఎంతసేపు దేవుని మీద నిందేయటానికి ఎందుకు తయారైపోతారు? నా మాటినండి. పిల్లరా, నీ కళ్ళు గతంలో చూశాయి. ఏమేమి చూసినాయి? చదవాల. గొప్ప శోధనలు, విన్నారా? గొప్ప శోధనలు చూసినాయి కదా. ఈ చిన్న చిన్న శోధనలకి ఎందుకు కంగారు పడిపోతున్నావు? అప్పటికంటే కొంత నయమే కదా. అప్పుడంటే నిద్ర పట్టేది కాదు, అసలు రాత్రులు ఎలా ఉండేదో తెలియదు పరిస్థితులు. ఇప్పుడు నెమ్మది లేదా? నా ప్రియులారా, ఆలోచించాలి. చాలా తేటగా ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నా. ఇది నా మాటలు కాదు, ప్రభు మాటలు. జ్ఞాపకం చేసుకోనండి. మీరు కళ్ళతో చూసిన గొప్ప శోధనల్ని, సూచక క్రియల్ని, బాహుబలాన్ని, చాపిన చేతిని మరేం జ్ఞాపకం చేసుకోవాలా? గత దినాల్లో దేవుడు మీ ఎడల ఎలాంటి కార్యాలు చేశాడో, ఎలాంటి బలమును ప్రదర్శిస్తూ వచ్చాడో, ఎలా మిమ్మల్ని దాటిస్తూ వచ్చాడో గత కాలమంతా జ్ఞాపకము చేసుకొనుము. ఆమేన్. హల్లెలూయా. నీకు భయము పుట్టిస్తున్న ఫ్యూచర్ని చూసి భయపడుతున్నారా? రాబోయే సంవత్సరం ఎట్లా ఉండబోతుందో ఇప్పటికే కష్టతరంగా ఉంటుంది. వచ్చే సంవత్సరం ఎట్లా కాదండి. నీకు భయము పుట్టిస్తున్నా ఆ జనులందరికీ, ఆ పరిస్థితులన్నిటికీ గత కాలంలో చేసినట్టుగానే తప్పిస్తాడు. చాపిన బలమును, చాపిన చేతి బలాన్ని చూపిస్తాడు. భయపడకండి. ఓకే. 8వ అధ్యాయం 18వ వాక్యం చూద్దాం. కాగా ఏం చేసుకోవాలి మనం? నీ దేవుడైన యెహోవాని మీరు జ్ఞాపకము చేసుకొనవలెను. ఎలయనగా మీకు భయము పుట్టిస్తున్న వారికి అలాగే చేస్తాడు. రెండవది మీరు భాగ్యము సంపాదించుకొనుటకు మీకు సామర్థ్యము కూడా. అండర్లైన్. ఈ మాటని ప్రవచనాత్మకంగా చెప్తున్నా. మాకు డబ్బులు రావట్లేదు, సాల్తలేదు అనుకోకండి. ఎంత కష్టపడుతున్నా ఏం మిగలట్లేదని ఏడవకండి. ఇది ఈ మాటని గుండెల్లో పెట్టుకుని వెళ్ళండి. మాటికి వచ్చే సంవత్సరం ప్రార్థన చేయండి. అయ్యా, మాకు భాగ్యమును సంపాదించుకోవటానికి సామర్థ్యం. విన్నారా? ఏదో డబ్బులు మూట ఇంట్లో పడితే బాగుండు, హెలికాప్టర్లో వెళ్తే ఒక పేద సూట్ కేసు నా ఇంటి మీద పడి ఎవరికి తెలియకుండా రాత్రి పడితే బాగుండు అని అనుకుని పిచ్చికలలు కనకండి. నా దేవుడు అలాంటి లాటరీలు చేపించేవాడు కాదు. ఎవడో కొంప ముంచి నీ కొంపలు లేపేవాడు కాదు. భాగ్యమును సంపాదించడానికి సామర్థ్యమును కలుగజేసేవాడు కూడా ఆయనే. ఆమేన్. హల్లెలూయా. వారికి భయపడకండి. మీకు భయాన్ని పుట్టిస్తున్న వారిని చూసి భయపడకండి. నీకు సామర్థ్యం కలిగజేసేవాడు ఆయనే. అందుకే ఆయన ఏమంటాడంటే 18వ వాక్యంలో, నీ దేవుడైన యెహోవా బలాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. 25వ సంవత్సరం వరకు నిన్ను, నీ పిల్లల్ని, నీ కలిగిన ప్రతి దానిలో దేవుడు సహాయం చేయలేదా? ఇరుకులోనే ఇన్ని వసతులు కల్పించలేదా? నీ చెయ్యి చిన్నదైనా నీ దేవుడు బహు ఆకాశపు సహాయము చేత నిన్ను నడిపించలేదా? పిల్లరా, యోసేపు దీవెన తెలుసునా? యోసేపు దీవెన నీకు తెలుసునా? అతని కొరకట ఆకాశపు మంచు, అగాధ జలముల దీవెన అతన్ని కప్పును. తీసిన వాళ్ళు చదవాలా. ఆదికాండం 48వ అధ్యాయం
జగ ఆదికాండం అదే ఎన్ని 48 అమ్మా 49:25 చదువురా. కింద దాగి ఉన్న అగాధము జలముల చేతను స్తనముల దీవెనలతోనూ అరే పై మాట చదువు. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను ఏ దీవెనలు? పై నుండి వచ్చే మింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్థలముల దీవెనలతో గర్భాల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనల వలన అతని బాహుబలం, యోసేపు చేతిని బాహుబలాన్ని దిట్టపరిచింది ఎవరు? ఆ దేవుడే నీ దేవుడు. నీ చెయ్యి దరిద్రపు చెయ్యి కాదు, నీ చెయ్యి కలిసి రాని చెయ్యి కాకూడదు. నా మాటేనండి. నీ చేతులు చూసి ఏడవద్దు, నీ చేతుల్లో గీతలు సరిగా లేవని కంగారు పడవద్దు. పిచ్చోళ్ళారా, గీతలు కాదురా మన బతుకులు మార్చేది ఆకాశమందున్న దేవుడు తప్ప ఎవడు ఏ మనిషిని బాగు చేయలేడు. నా మాట నీ చేతులు చూసుకున్నప్పుడల్లా ఇవి దీవించబడవలసిన చేతులని గర్వపడండి. ఈ చేతులు ఆకాశం వైపు ఎత్తి కన్నీరు కార్చండి. సంవత్సరాంతంలో ప్రభువా ఇక చాలయ్యా, చాలు, పడిన వేదన చాలు, జ్ఞాపకం చేసుకుంటున్నా, నన్ను అణిచిన దినాలను జ్ఞాపకం చేసుకుంటున్నా, నడిపించిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. కృతజ్ఞత బుద్ధి పుట్టించయ్యా. నీ బాహుబలమును నా బలముగా చేస్తావని మాట వినబడింది. ప్రియులారా, ఆయన ఎవరో తెలుసా? మెంట దీవెనలతోనూ అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించే సర్వశక్తుని దీవెన వల్ల అతని బాహుబలం ఏమవుతుంది? అతని బాహుబలం దిట్టపరచబడుతుంది. నీ చెయ్యి బలపరచబడాలి అంటే సైజు పెరుగుటం కాదండి. విన్నారమ్మా? జాకెట్ సైజు పెరుగుద్దని కాదు నేను చెప్పే. నీ చెయ్యి బలం అంటే ఫినాన్షియల్ స్ట్రెంగ్త్, నీవు పట్టుకునే బరువు కానీ ఇచ్చే బరువు కానీ. ఎంతమంది నమ్ముతున్నారు? బాహుబలము దిట్టపరచబడాలని సిగ్గుపడకండి. నమ్మి ప్రభును స్తుతించండి. నీ చేతులతో నోట్ల కట్టలు నెట్టబెట్టాలా, లెక్క మీద లెక్క పెట్టాలా, ఒక కింద మీద చేసి కింద పడేటి అవి కాదు. బర్ర లెక్క పెడతానే ఉండాలి. స్తోత్రం. ఎవరు గారికి చెప్పరారా? మా మొఖాలకి అన్నడికి వచ్చాను అన్నడు చెప్తారేంటి? నా దేవుడు ఎవరో తెలుసా? ఇచ్చి శోధించేవాడు. ఎన్నర నిలబెడతావో లేదో చూస్తాడు. ఎప్పుడు శ్రమలోనూ ఉండవండి. మంచి రోజులు రాబోతున్నాయి. నా మాట వినండి. నేను నడిపించిన మార్గాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. రైట్? చివరి మాట చెప్పి ముగిస్తాను. కీర్తన గ్రంథం, సరే దానికంటే ముందు యోబు గ్రంథం 10వ అధ్యాయం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వాక్యం చకచక చదువుతారు చక్కగా. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. అండర్లైన్. జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. ఆమేన్. ఇక్కడ భక్తుడు దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనయ్యా? జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. జిగట మన్నుగా ఉన్న నన్ను అంటే మనం ఎవరమండి? మనం ఎవరు? ఎట్లాంటి మట్టి? జిగురుగా ఉన్న మట్టి. ఎన్నారండి? జిగురు ఎప్పుడు వస్తుందంటే బాగా తొక్కబడి నలపబడి పిసకబడినప్పుడు ఆ మట్టిలో ఉన్న జిగురు బయటకు వస్తుందండి. అలా వస్తేనే కుమ్మరి తనకిష్టమైన పాత్ర చేయటానికి అనుకూలంగా మార్చబడుతుంది. గట్టిగా ఉంటే కుదరదండి. మనం ఎవరో? భక్తుడు అంటాడు, జిగట మన్నుగా ఉన్న నన్ను
నీవు నిర్మించితివి. అయ్యా ఆ సంగతి నీవు జ్ఞాపకం చేసుకో. నేను ఒక మట్టినయ్యా, జిగట మన్నునయ్యా అంటాడు. ఓకే, ఇక్కడ ఏమంటాడు? ఇంక చదవరా. ఏమంటాడు? అయ్యా నేను ఎవరిని? జిగట మన్నుని. మరలా నువ్వు మన్నుగా చేయుదువా? వద్దు. అంటే ఇంటెన్షన్ ఏంటండి? మరలా నువ్వు మన్నుగా చేయుదువా? వద్దు. మరేం చేయమంటావురా? మహిమ కలిగిన స్థలానికి తీసుకెళ్ళి. ఆమె నేనెవరిని? జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు కలుగు చేసావు, అయితే మరలా మన్నుగా చేస్తావు? వద్దు. మరలా ఆ స్థితికి నేను వెళ్ళటానికి ఇష్టపడట్లా. నరులారా అని మోసే పాడాడు. మన్నైనది, మనోళ్ళు సావు దగ్గర భలే వాక్యాలు గుర్తు చేస్తుంటారు. మన్నైనది తిరిగి మన్నుకే వెళ్తుంది. నిజమే, మన మన్ను కాదుగా, మన్నే కానీ మహిమను ధరించుకోబోతున్న వాళ్ళం. 15వ అధ్యాయం కొరింథీ పత్రికలో పౌలు గారు ఏమంటాడు? 12వ వాక్యాన్ని త్వరగా మృతుల పునరుద్ధానం ఎలా కలుగుతుందని అడుగుతున్నారు. ఓ అవివేకి. అక్కడి నుంచి చదువురా, కింద చివరి మాట అదే. అది కాదురా 15. ఓ అవివేక్ అక్కడి నుంచా? నీ విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తున్నది చూడగా, గోధుమ గింజ అయినా సరే, ఏ గింజ అయినా సరే, వట్టి గింజనే విత్తుతున్నావు కానీ పుట్టబోయే కొత్త శరీరాన్ని మీరు విత్తట్లేదు. అయితే దేవుడు దానికి తన చిత్తానుసారముగా నీవు విత్తిన దానికి ఒక క్రొత్త శరీరాన్ని ఇస్తున్నాడు. అలాగే కిందకి వెళ్ళిపో అమ్మా, కిందకి కొంచెం కిందకి వెళ్ళు. మనిషి శరీరం వేరు. అక్కడి నుంచి మనుష్య మాంసం వేరు. మాంసాల్లో కూడా డిఫరెన్స్ ఉందండి. మనుషుని మాంసం వేరు, మృగం యొక్క మాంసం వేరు, పక్షి యొక్క మాంసం వేరు, చేపల మాంసం వేరు. విన్నారండి? మాంసాల్లో కూడా డిఫరెన్స్ ఉంది. దే ఆర్ నాట్ సేమ్. ఓకే, నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, ఈ శరీరం, ఈ మాంసం, విన్నారండి, ఈ శరీరం క్షయమైనదిగా విత్తబడి, ఘనహీనమైనదిగా విత్తబడి అంటే మట్లో పెట్టాల్సిందే. ఈ దేహం ఒక రోజున మట్లు పెట్టబడుతుంది, విత్తబడుతుంది. కానీ మన ఏమేంటి, మన గోల్ ఏంటి? మట్లో కలిసిపోవటం కాదు. అందుకే భక్తుడు యోబు గారు ఇక్కడ ఏమంటాడంటే, మరలా మన్ను చేయుదువా? వద్దు. అసలు నన్ను ఎంత తయారు చేసావు? మరలా అక్కడికి వెళ్దాం. 10వ అధ్యాయం. ఒకడు పాలు వింటున్నారా? ఒక దగ్గర పోసావు కదా, పేరబెట్టినట్లు. అమ్మ, చున్నుగడ్డ తయారు చేయటం ఎంతమందికి వచ్చురా? యూట్యూబ్లో కొట్టుకోమంటారా? అట్ట కాదు, అది ఒక్కసారి అవ్వదండి. నెమ్మదిగా కొంతమందికి ఆత్రం ఎక్కువై అయిందే లేదు. ఆత్రం స్తోత్రం అదే. మరి పేరబెట్టినట్లుగా, విన్నారండి? గడ్డ తయారైనట్లుగా, విన్నారా? డస్ట్, ఇంగ్లీష్ బైబిల్ రాయబడింది, వీఆర్ ఫ్రమ్ డస్ట్. అప్పటికి వర్షం లేదండి. నరుని చేసినప్పుడు భూమి మీద వర్షం లేదు. భూమి నుండి ఆవిరిని దేవుడు లేపగా అది చెమ్మై ఆ బురదనట్ట, జిగట మన్నునట్ట మట్టి బొమ్మగా చేసి, మట్టి ఆకారంగా తన పోలికలు చేసి, నాసికారంధ్రాల్లో జీవశ్వాసను వదగా నరుడాయను, జీవాత్మ ఆయను. ఆమె ఎలా? ఇది ఇలాగా చదవాలి. ఒకడు జున్నుగడ్డను పేరబెట్టినట్లు నీవు నన్ను ఒక ఆకారంలో పేరబెట్టావు. ఓకే, చర్మముతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ సంధించితివి, జీవాన్ని అనుగ్రహించిన ఎడల
అండర్లైన్. ఇంతవరకు ఎలా నడిపించబడ్డావు? నీ సంరక్షణ, దేవుడు నిన్ను సంరక్షిస్తున్నాడు కనుక కాపాడబడ్డావు. అందుకే భక్తుడు అంటాడు, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. వద్దులే, ఈ లోపాలన్నీ ఇప్పుడు చెప్పుకునే టైం కాదు, కానీ మనం నడిపించబడిన మార్గం చెప్తాను, అది కూడా చెప్పి ముగిస్తాను. ప్రియులారా, దేవుడు మనల్ని జున్నుగడ్డ పేరుకున్నట్లుగా తల్లి గర్భంలో ఇంత రక్తపు ముద్ద, ఇంత ఆకారంగా పేరబెట్టాడు నవమాస. ఎట్నారండి? తల్లి తిన్న బలం పిల్లలకి వెళ్ళటం ఏంటి? తల్లి తాగిన పాలుకి పాలు బిడ్డకి వెళ్ళటం ఏంటి? ఎముకలు ఎలా తయారవుతున్నాయి, లోపల రక్తం ఎలా తయారవుతుంది, గుండె ఎలా కొట్టుకోగలుగుతుంది? నవమాసాల్లో చక్కని ఆకారం ఒక బిడ్డ తయారవుట్. ఇట్స్ ఎ మిరాకిల్, ఇట్స్ ఎ మిరాకిల్. ఎట్నారండి? ఇది నువ్వు మర్చిపోకూడదు, జ్ఞాపకం ఉంచుకో. తల్లి గర్భంలో జున్నుగడ్డ పేరబెట్టినట్లుగా మాంస నద్ది నరములు పొదిగి జీవాన్ని సంధింపజేసి మనిషిని తయారు చేశారు. 103వ కీర్తన 14వ చరణం. త్వరగా 103వ కీర్తన. ఎట్లా మనం ఎలా నిర్మించబడ్డామో ఆయన తెలుసు. చెప్పేగా, జున్నుగడ్డ పేరబెట్టబడినట్లు 9 నెలల్లో ఒక అండం బ్రహ్మాండమైన ఒక వ్యక్తిగా రూపొందించడం. అందుకే 139లో భక్తుడు చాలా చక్కగా రాస్తాడు, అయ్యా తల్లి గర్భంలో నీవు నన్ను నిర్మించిన రీతి తలంచగా నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్నరండి? తల్లి గర్భంలోనే నిన్ను మర్చిపోనోడు, పెళ్ళై 2 పిల్లలై వాళ్ళు ఈ స్థితికి వచ్చిందాకా కాపాడినోడు మధ్యలో వదిలేస్తాడా? మాట నాడు వదలని వాడు ఎన్నటికి వదలడు. జ్ఞాపకం చేసుకోండి. నడిపించబడిన మార్గాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనము నిర్మించబడిన రీతి ఆయనకి తెలిసే ఉంది. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన? జిగట మన్ను, మామూలు మన్ను కాదు ఇది. మామూలు మన్ను కడిగితే వదిలే, జిగట మన్ను అంత తొందరగా వదలదు ఇది. మనిషి కూడా అంతేనండి, పట్టుకోడు కానీ పట్టుకుంటూ వదలటం. ఎంత గట్టోడు అంత బలహీనుడు, ఎంత మంచోడు అంత దుర్మార్గుడు. విన్నారా? దేవుడి వైపు మరల్చబడితే అంత మంచోడే, లోకం వైపు మరల్చబడితే ఆడే సైకో, ఆడే మెంటలోడు, ఆడే పీకలు కోసేవాడు, ఆడే యాసిడ్ పోసేవాడు. అర్థమవుతుందా? ప్రియులారా, ఈరోజు నా ప్రభు కోరుకుంటుంది ఏంటో తెలుసా? మరల్చబడాలి. మనం ఎవరమో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తెలుసిన మంటి వారమని జ్ఞాపకము చేసుకుంటూనే ఉన్నాడు. ఆమె హల్లెలూయా. మీకు తెలుసు కదా, ఇర్మియాతో 18వ అధ్యాయంలో 2వ వాక్యంలో ప్రభు చెప్పారు, ఈ యిర్మీయా కుమ్మరవాని ఇంటికి వెళ్ళి నేను నీకు అక్కడ కొన్ని విషయాలు చెప్తానని చెప్తే, ఈ యిర్మీయా గారు కుమ్మరవాని ఇంటికి వెళ్ళాడు. వెళ్తే మరలా చదువురా 2వ వాక్యం. పొమ్ము, ఇక్కడ చెప్పవయ్యా, ఇంట్లో చెప్పనరా, నీకు ప్రాక్టికల్గా చూపించి చెప్తా. సర్లే బాబా అని వెళ్ళాడు. వెళ్ళగా సారి మీద గిరగిర తిప్పుకుంటూ తన పని తను చేసుకుంటున్నాడు. కుమ్మరి వాడి ఇంటికి మీరు ఎప్పుడన్నా వెళ్తే గమనించండి, మట్టి పని మీద ఉంటాడు. మీరు ఎవరు వెళ్ళినా పట్టించుకోడండి. ఆ మట్టిని పిసికి తొక్కి ఏమండి నీళ్లు పోసి దాన్ని జిగురు వచ్చిందాక పిసుకుతూనే ఉంటాడు. ఎందుకు ఆ జిగురు మట్టి అంటే, తన హృదయంలో ఉన్న కొండ అయితే కొండ, సట్టి అయితే సట్టి, మూత అయితే ముంత, ముంత అయితే ముంత, ఏది చేయాలన్నా దానికి మెయిన్ మెటీరియల్ ఏంటి? జిగట మన్ను అండి. ఈ జిగట మన్నుతోటి కుమ్మరట
వింటున్నారా? కొన్నిసార్లు ఆ తిప్పే క్రమంలో పొరపాటున వంకర వచ్చి పట్టుమని దిగిపోద్ది. అప్పుడు ఏం చేశాడంటే దాన్ని మరలా పిసికి మరలా ముద్ద చేసి తను ఏదైతే కుండ చేయాలని అనుకున్నాడో అది చక్కగా షేప్ వచ్చినంత వరకు మరలా పెట్టి తను కోరుకున్న కుండ తీసి పక్కన పెట్టేంత వరకు విశ్రమించడు. చూశాడు. జెరెమీయాతో ప్రభు అంటారు, ఓయ్ చూసావా అయ్యా, ఏం చూసావు? అదేనండి, కొండ ఇడిపోతుంటే మరలా దాని మీద పెట్టి సరిచేసి తను కోరుకున్నట్లుగా చక్కని కొండ చేసి పక్కన పెట్టాడయ్యా. నీకేం అర్థమైంది? అదేనండి, కొండ ఇడిపోయినా కొమ్మరు వదిలిపెట్టడు, కొండ మాట ఎనిగిపోయినా కొమ్మరు వదిలిపెట్టడని అర్థం. అది కాదురా పిచ్చోడా అంటూ ఒక మాట ఏమంటాడంటే, కుమ్మరి చదవరా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? జిగట మన్ను, అండర్లైన్, జిగట మన్ను కుమ్మరవాని చేతిలో ఉన్నట్లుగా ఇజ్రాయేలీల వారులారా, దేవుని పిల్లలారా, మీరందరూ నా చేతిలో ఉన్నారు. ఆమేన్. మనం ఎవరో అని జ్ఞాపకం చేసుకోవాలా? జిగట మన్ను. ఈ జిగట మన్ను ఎవరి చేతిలో ఉందని మర్చిపోకూడదు. దేవుని చేతిలో ఉన్నాము అని మర్చిపోకూడదు. దేవుడి చేతిలో ఉన్నది దేని కొరకు? తనకిష్టమైన పాత్రగా ఉండాలి. కానీ నీకు ఇష్టమైన పాత్రగా ఉండాలంటే ఇడిపోతావు, నలిగిపోతావు, ముక్కలైపోతావు, నాశనం అయిపోతావు. కుమ్మరి వాని చేతిలో నీవు ఉంటే ఆమె చక్కగా కుమ్మరి కోరుకున్నట్లుగా యుక్తమైన పాత్రగా మార్చబడతారు. అందుకే ప్రభు అంటారు, కుమ్మరి వాని చేతిలో జిగట మన్ను ఉన్నట్లుగా ఇజ్రాయేలీలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేని కొరకి? తాను కోరుకున్న ఒక శ్రేష్టమైన పాత్రగా. 2వ అధ్యాయం తిమోతి 2వ పత్రిక 14వ వాక్యం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం. 20వ వాక్యం. కాక కర్రబయు ఆమె కొన్ని ఘనతకి, కొన్ని ఘనహీనతకి యూజ్డ్ ఫర్, కొన్ని ఘనతకి, కొన్ని ఘనహీనతకి. నా మాట ఏంటంటే, మీరు అప్పుడప్పుడు పెద్ద ఇళ్లలోకి వెళ్తే పింగాణి ప్లేట్లు, గ్లాసులు షోకేసులు పెడుతుంటారు. ఇప్పుడు పెడుతున్నారా లేదురా అమ్మా? పింగాణి ప్లేట్లు, పింగాణి గ్లాసులు. అసలు పింగాణి ఎలా తయారవుతుందో తెలిసిన? మట్టి కుండ కంటే ఎక్కువ కాల్చబడుతుంది. మట్టి కుండ కంటే, మట్టి కాలిన దానికంటే ఎక్కువ ఫ్లేమ్, అధికమైన ఉష్ణోగ్రతలో కాలినప్పుడు పింగాణి తయారవుతుంది. ఎట్లా అర్థమవుతుందా? ఎంత కాల్చబడితే అంత విలువ చెప్పాలా? అర్థమైన వాళ్ళు నోరు తెరవట్లేదు. చూసారా? శ్రమల మార్గంలో, ఇరుకు కొలిములో దేవుడు నిన్ను పుటం వేస్తుంది. ఎందుకో తెలుసా? ఎంత కాలితే అంత విలువ పెరుగుద్ది నీకు. కొండ అవుతావా, పింగాణి అవుతావా? అమ్మా, అందరూ పింగాణి అయితే మరి కొండెవరు? అమ్మా, మేనైనా మిగిలేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఈ సంవత్సరం అంతా ఎందుకు ఇరుకుల్లో నడిపించాడు? ఎందుకు ఎంత ప్రార్థన చేస్తున్నా కొన్నిటి జవాబు ఇవ్వట్లేదంటే, నీవు ఆ విషయంలో ఇంకా పరిపూర్ణతలోకి రావాలని, సంపూర్ణ సిద్ధి పొందాలని, ఒక సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన రూపాంతరం చెందాలని. పాఠం ఏంటంటే, ఎంత కాలితే దానికంత చెప్పాలా. కొండగా కాలితే కొండ విలువే, ఎండాకాలం వాడతారు. నేను పింగాణిగా మారితే అమ్మా కిచెన్లో బెటర్. నేను తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? చెప్పాలా? ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఏం కావాలి మీకు? సుఖమైనా పర్లేదు, స్తోత్రం. కష్టమైనా, కొత్త సంవత్సరంలో కూడా మళ్ళీ కష్టాలు అనకండి అన్నయ్య, అసలే ఒర్రే నీకు చెప్పేది అదే. మరి ఎంత కాలితే అంత విలువ,
ఎంత పుటం వేయబడితే అంత ఘనత. ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే గొప్ప ఇల్లు అనగా పరలోకం. ఆ ఇంట్లో ఏమేమి ఉన్నాయి? బంగారు పాత్రలు, వెండి పాత్రలతో పాటుగా అనగా కెరూబులు, సెరాబులు ఉన్నారు. మీకు మంచి మాట చెప్పనా? కెరూబులు, సెరాబులు ఎప్పుడు పక్కన కూర్చోబెట్టుకోవాలి. వాళ్ళట ఆయన వెలుగును చూడలేక 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుని, 2 రెక్కలతో పాదాలు కప్పుకుని, 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడని ప్రతిగానపు ఆరాధన చేస్తున్నారు. వెలుగు చూడలేక, దగ్గరికి వెళ్ళలేక. నీ స్థానం ఎక్కడో తెలుసా? ఈ జిగటమన్ను పాత్ర కాల్చబడిన తరువాత ఎంత శ్రమ పడితే అంత, ఎంత నలగొట్టబడితే అంత, ఎంత పుటము వేయబడితే అంత. నీ స్థానం ఎక్కడో తెలుసా? విన్నారా? చెక్క పాత్రలతో పాటుగా మట్టి పాత్రలు కూడా కలవు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యం. త్వరగా నేను ప్రభు చెప్తున్నా, నేను జయించి సింహాసనమునందు. విన్నారా? తండ్రి ఒళ్ళు ఎవరు కూర్చున్నారట? యేసు ప్రభు కూర్చున్నాడు. నేను జయించి, ఏంటి? శోధనల్ని, శ్రమల్ని, అవమానాల్ని, నిందల్ని నేను జయించిన ప్రకారం. విన్నారా? నేను జయించిన గనుక తండ్రి కుడి సింహాసనమునందు కూర్చున్న ప్రకారం ఈ లోకంలో ఎవడైతే ఈ జిగటమన్నుగా ఉన్నవాడు వీటన్నిటిని జయిస్తాడో, నా సింహాసనమునందు తండ్రి ఒళ్ళో యేసు ప్రభు కూర్చున్నాడు. యేసు ప్రభు ఒళ్ళో ఎవరు కూర్చుంటారు? హల్లెలూయా. ఈ వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఏవి ఇక్కడ కూర్చో. విన్నారా? ఈ జిగటమన్ను ఉందే, కాల్చబడిన తర్వాత, స్థితి రూపాంతరం చెందిన తర్వాత ఎక్కడ పెట్టబడుతుంది తెలుసా? సింహాసనమునందు. యేసు ప్రభు ఒళ్ళో సంఘం కూర్చోబోతుందండి. మనమందరం కూడా యేసు ప్రభు ఒళ్ళో కూర్చోబోతున్నాం. ఆమె తండ్రి ఒళ్ళో యేసు ప్రభు కూర్చుంటే, యేసు ప్రభు ఒళ్ళో ఎవరు కూర్చోబోతున్నారు? జయించువాడెవడో నా సింహాసనమునందు కూర్చోబెడతాను, నిశ్చదను. ఆమె అది మన గమ్యం, అది మన గురి. అదొక్కటే మనం గురి కలిగి ఉంటే ఇప్పటి కాలపు శ్రమలు, మనము పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు, అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్యం కావచ్చు, చాలీసార్లు జీతాలు, నథింగ్. నా మాటేనండి. ఇప్పటి వరకు నిన్ను దేవుడు ఎలా నడిపిస్తూ వచ్చాడో ఆ మార్గాలను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకటి, బోరలు ఊదాల, అసంతృప్తి బోరలు కాదు. ఎప్పుడైతే కృతజ్ఞత బోరలు ఊదుతూ ఉంటావో శత్రువుల చేతిలోంచి తప్పించబడతాం. ఆమె. రెండవది, మర్చిపోయారా? హల్లెలూయా. మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆయన బలాన్ని మనం మర్చిపోకూడదు. ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోకూడదు. ఎట్టినారా? మూడోది, మనం జిగటమన్ను అనే సంగతి మాత్రం మర్చిపోవద్దు. ఎట్టినారండి? కృతజ్ఞతా బుద్ధి, దేవుడు మనం తీసుకొచ్చిన ఆ బలాన్ని. మూడోది, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో ఈ 3 మర్చిపోకూడదు. ఇది మర్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు అది మర్చిపోలేవు. ఇది మర్చిపోతే అది మర్చిపోతావండి. ప్రియులారా, మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళ్ళాల్సిన వారమో తెలుసుంటే ఈ భూమి మీద నీకు ఏదో తక్కువైందని అస్సలు ఏడవండి, ఏదో కొరత ఉందని అస్సలు బాధపడవండి. నా మాట ఏంటండి? అందుకే ఆయన ఏమంటున్నారంటే నీ దేవుడని యెహోవాని నేనే అని మీరు తెలుసుకున్నట్లుగా. మరలా చదువుదాం మూలవాక్యం. ఆయన ఆజ్ఞల్ని గైకొందువో లేదో అని తెలుసుకున్నట్లు. ఎట్నారా? ఎందుకు శోధిస్తున్నాడు తెలుసు? నీ హృదయంలో ఎలాంటి ఒపీనియన్, నీ నోట ఎలాంటి నీ ప్రవర్తన ఎలా ఉంటుందో నీవు
ఆజ్ఞల్ని గైకొందువో లేదో తెలుసుకుని నిమిత్తం, నిన్ను అణుచు నిమిత్తం నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము తెచ్చుకొనుము. ప్రియులారా, ఈ సంవత్సరం అంతా, గత కాలం అంతా ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ఆలోచించి దేవుని దగ్గర మన పశ్చాత్తాపంతో ఓ తీర్మానంతో అప్పగించుకోండి. ఏదో కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, హల్లెలూయా, హ్యాపీ న్యూ ఇయర్, అది కాదు. దేవుని ప్రణాళిక, దేవుని గొప్ప ఆలోచన, చాచిన చేతితోనూ బాహుబలముతో నిన్ను విడిపించాడు, నిన్ను తీసుకుని వచ్చాడు, నిన్ను నడిపిస్తూనే ఉన్నాడు. అది మర్చిపోవద్దు. ఈ 40 సంవత్సరాలు అనగా గత కాలమంతా నిన్ను నడిపించిన ఆ మార్గాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. జ్ఞాపకాల్లో నీవు బలపడుదువుగాక, జ్ఞాపకాల్లో నీవు బలపరచబడుదురుగాక, ఈ జ్ఞాపకాల్లో మీరు సరి చేయబడుదురుగాక, రాబోతున్న సంవత్సరానికి సిద్ధపరచబడుదురుగాక. ఆమేన్. ఎక్స్పెషల్లీ కట్ చేయి.